హన్మకొండలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. 1000 స్తంభాల గుడి నుండి ప్రారంభమయ్యి అంబేద్కర్ జంక్షన్ వరకు సాగిన తిరంగ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారతదేశ త్రివిధ దళాలకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ ముందుకు సాగారు. ఈ తిరంగ ర్యాలీలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లు సైతం భారీగా హాజరై ఆర్మీ సైనికులకు మద్దతు తెలిపారు. తిరంగ ర్యాలీపై మరింత సమాచారం వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. దేశ సైనికులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున యువత అంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు దేశ సైనికులు త్రివిధ దళాలు ఏదైతే పాకిస్తాన్లో పెద్ద ఎత్తున చేసినటువంటి యుద్ధ విన్యాసాలకు మద్దతుగా ఈరోజు హన్మకొండ 1000 స్తంభాల గుడి నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇటు మహిళలు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. దేశ సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. మాజీ ఎంపీ గారు సార్ చెప్పండి, ఈరోజు ర్యాలీ సంఘీభావం, సల్యూట్ టు ది సోల్జర్స్. శాంతియుతమైనటువంటి దేశం ఇది. ప్రపంచంలో అధిక జనాభా కలిగినటువంటి దేశం. మాకు అరాచకాలకు మేము తావివ్వం. అటువంటి దేశం పైన ఎవడు కన్నెత్తినా మా సోల్జర్స్ ఉన్నారని సోల్జర్స్కి సల్యూట్ చేయడానికి ఈ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు, తిరంగ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, అంటే దేశం ఒకటి, మేము ఒకటి. మా జోలికి ఎవడు వచ్చినా సహించమనేటందుకు ఒక సంకేతం వాళ్ళకి పంపిస్తున్నాం. ఇది యువత నేర్చుకోవాలి. సార్ చెప్పండి, ఈరోజు తిరంగ ర్యాలీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పట్టణంలో కూడా ఈరోజు తిరంగి యాత్రను చేపట్టడం అంటే ఈ యొక్క దేశం యొక్క సైనికులకు సెల్యూట్ చేయడమే. దేశం యొక్క సైనికులు, అది నేవీ కావచ్చు, ఆర్మీస్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏ వింగ్ అయినప్పటికీ కూడా ఈ 3 త్రివిధ దళాలు మొత్తంగా కూడా యావత్ దేశం యొక్క సరిహద్దులను 1600 కిలోమీటర్ల సరిహద్దును ప్రతి నిమిషం కూడా కాపాడుతూ దేశం యొక్క ప్రాణాలను కాపాడేందుకు కోసము తమలు చేసినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ పరాభవం తర్వాత యావత్ ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు మరి కళ్ళు తెరుచుకొని చూసే పరిస్థితి. దాని వారికి మద్దతుగా ఈ యుద్ధంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూసినాం. కానీ ఈ దేశం గొప్ప దేశం. భాష వేరేనా, మతాలు వేరేనా, ప్రాంతాలు వేరేనా, వర్ణాలు వేరేనప్పుడు కూడా అందరం కూడా భారతీయులము. హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రైస్తవులు వేరు అనేట్టుగా నినాదంతో అనేక సంవత్సరాలుగా పరిపాలించినట్టు పాలకులకు ఈరోజు కళ్ళు తెరుచుకోవడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటి యొక్క పాపాలకు పరిహారంగా ఈరోజు పాకిస్తాన్ను తుదముట్టించడం కోసం అటు వేపించి ఒక్క బుల్లెట్ వచ్చినా కూడా భారతదేశంలో కాదు ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదు అనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి. మనం చూస్తున్నాం, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్పండి అక్క, ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా ఆ నేపథ్యంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కతాటి మీద ఉండాలని, అదేవిధంగా ఇలా సైనికులకు అండగా ఇంత పెద్ద ఎత్తున ఒక సక్సెస్ఫుల్గా మన దేశం మీదకి రానియకుండా ఆ దేశాన్ని దానికి సందర్భంగానే ఈ రోజు ఈ ర్యాలీ చేపట్టడం. అందరం ఐక్యతతో ఉన్నారు. సైనికులకు మద్దతుగా ఇంకా సైనికులకు ముందుగా ఉద్యోగం. అది మనం చూస్తున్నాము. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాల కనుక మళ్ళీ పూనుకుంటే వాళ్లను లేకుండా తుదిముట్టించేందుకు ఆర్మీ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆర్మీకి మేమంతా మద్దతుగా ఉంటాము. దేశ మహిళలము, కుల మతాలకు అతీతంగా దేశ సైనికులకు, కేంద్ర ప్రభుత్వానికి మేము మద్దతుగా ఈరోజు ర్యాలీగా తీస్తున్నాము. వాళ్లకు ఎల్లవేళలా అండగా ఉంటాము. వాళ్ళు మా యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచారు. ఇటువంటి యుద్ధ విజయాలు మరిన్ని గెలవాలని కోరుకుంటూ ఈ ర్యాలీ తీస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.